మంత్రి నారాయణ ఈ రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలోని పార్కులలో ఏర్పాటు చేస్తున్న జిమ్ ఎక్విప్మెంట్, వాకింగ్ ట్రాక్ తదితర పనులకు పురోగతిని పరిశీలించారు. ఆట స్థలాలు ఉన్న పాఠశాలల్లో బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో పార్కులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర పేరుతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంను నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్లో బడులు ప్రారంభించే నాటికి అన్ని స్కూళ్లలో ఆట వస్తువులు, జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. అందరూ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో గ్రీన్ అండ్ బ్లూ హై ప్రయారిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. దాని కింద రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్లో పార్కులు కావచ్చు, సెంటర్ డివైడ్ కావచ్చు, వాటర్ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా చక్కగా రివైజ్ చేశాం. ప్రజలు ఎంతో హర్షించారు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్వహణ చేసి పక్కన పడేసింది. అంటే దానికి ప్రయారిటీ ఇవ్వాల. ప్రజలు రోజు రోజుకి వాళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రజా అవసరాలు, అది తీర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత. గెలిచిన నాయకులు చేయాల్సిన బాధ్యత అది. అయితే గత ప్రభుత్వంలో పర్టికులర్గా నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అన్ని పార్కులు రెనోవేట్ చేసాం, జిమ్ ఎక్విప్మెంట్ ఇచ్చాం, ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం. నెల్లూరే కాదు, రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ ఇచ్చాం. కానీ అవన్నీ నిర్విరామం చేశారు. మళ్ళీ ఈరోజు పార్కుల్లో జరుగుతుంటే కొన్ని దగ్గర జిమ్ ఎక్విప్మెంట్ బైండింగ్ వైరస్ కట్టుండారు. ఎందుకు కట్టారంటే అది చెడిపోయింది సార్, పిల్లలు ఎక్కడికి దాని మీద ఎక్కితే దెబ్బలు తాగుతాయని పెట్టామన్నారు. ఇలా అయింది. అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళా ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ప్రారంభించారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వారే స్వయంగా యాక్చువల్గా ప్రతి నెల 3వ శనివారం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ప్రజల్లో అవగాహన కలిగించాలి, నాయకుల్లో అవగాహన కలిగించాలి. వీలైన తొందరలో ఈ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఉన్న పార్కులన్నింటినీ మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలో నేను కూడా యాక్చువల్గా నెల్లూరు